హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను చేసిన బగారా రైస్ చూపిస్తున్నాను. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకునేదే. నేనైతే ఫస్ట్ ఇలాగా తాలింపులోకి కావాల్సినవన్నీ వేసించేసి కొంచెం ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి వేసి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి మసాలా సరుకులు అలాగే జీడిపప్పు వేసి వేయిస్తున్నాను. అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే టమాటో, అలాగే క్యారెట్, ఇంకా మనకి ఏమైనా కూరగాయలు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. సో ఇవి వేయించి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా తరిగి పెట్టుకున్నవి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడు బయట కొనే కన్నా ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒక వారానికి సరిపడా మనకి ఎప్పుడైనా ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, పని తొందరగా అవుతుంది. కాబట్టి నేను వారానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే చేసి పెట్టుకుంటాను. సో అది ఎక్కువ రోజులు వస్తుంది. అందులో కొంచెం పసుపు అలాగే వేస్తే కొంచెం లైట్గా సాల్ట్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత నేను ముందుగానే ఎంత క్వాంటిటీలో చేయాలి రైస్ అని దానికి సరిపడా రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. సో మనం దేంతో అయితే తీసుకున్నామో గ్లాస్ అయితే గ్లాసు, ఇంకేదైనా అయితే కప్పు అయితే కప్పు. నేను గ్లాస్తో తీసుకున్నా. దానికి ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో మనం వాటర్ అనేది పోయాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసి మరిగించాలి. సాల్ట్ అనేది ఇప్పుడే వేసి చెక్ చేసుకోవాలి. సాల్ట్ మనం తినేదానికి మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటే మనకి రైస్కి అది సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ సాల్ట్ చెక్ చేసేసుకుంటే మనకి ఇంకా రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. రైస్ కొంచెం మెత్తగా ఉడికితేనే పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది, మనం తినడానికి కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మసాలా కాబట్టి. ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగా ఉంటే మనకి రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది రైస్. అంతేనండి. చక్కగా వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు మనం చూసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవడం అంతే. బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కలిపెట్టుకొని మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. రైస్ మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలైతే నాన్ వెజ్ తినరు కాబట్టి ఇందులోకి నేను ఎక్కువ కర్డ్తో చేసిన చట్నీయే ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి అది చాలా ఇష్టం. పెరుగు చట్నీ అయితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. సో ఇక్కడ నేను దానికోసం ఆనియన్ అలాగే క్యారెట్ తురుము వేసుకొని పెరుగు చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అది వేసి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడికితే పిల్లలకి డైజెషన్ బాగుంటుంది. అందుకనే నేను కొంచెం ఎక్కువగానే రైస్ ఉడికేటట్టు చూస్తాను. కొంచెం వాటర్ పోసేదానికి కొంచెం ఎక్కువగా వేసి బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసి కలిపేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. మెత్తగా ఉంటే మనకి ఏంటంటే పిల్లలకి బాగుంటుంది, మనకి తినడానికి కూడా బాగుంటుంది. సో ఇందులోకి కర్రీ అనేది నేనైతే పన్నీర్ కర్రీ చేశాను. మా ఇంట్లో ఎప్పుడు చేసేది అదే. అయితే ఇక్కడ పిల్లల కోసం మాత్రం పెరుగు చట్నీ చేశాను. ఇలాగా క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయలు ఉంటే చాలు, హ్యాపీగా తినేస్తారు. సో అంతేనండి ఈ వీడియో. మీరు సండే వస్తే ఏం స్పెషల్ చేస్తారో మీ పిల్లల కోసం అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.